దారా సింగ్ మీరు ఈ జాతిలో ఈ ట్రైబల్ జాతిలో పుట్టిండ్రు కాబట్టి మీ ట్రైబల్ వాళ్ళకి ఎవరికి ఏం సహకరించలేరు, ఒక్క స్కీమ్ కూడా ఇప్పలేరు అని చెప్పిండు అంతే. మీరు వాళ్ళకి మీ ట్రైబల్ జాతి వాళ్ళకి కొద్దిగా స్కీమ్స్ ఏమన్నా మీరు మండల్ జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఏం చేపించారు అని అది అడిగింది. కానీ మన జాతికి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలేరు రాజాలు. మనకు 2014లో మున్సిపాల్లో వాళ్ళ తమ్ముడు టీడీపీ ఫ్లోర్ లీడర్ ఉండే సుమిత్ గౌడ్, అప్పుడు మన మున్సిపాల్లో కూడా అప్పుడు ఏం చెప్పించిందంటే ఆడ సేవలాల్ చౌక్ అని చెప్పించిండు, రాజుగౌడ్ తీర్మానం చెప్పించిండు. సంపత్ సార్ కూడా ఆ రోజు చైర్పర్సన్ సునీత సంపత్ మేడం ఉండే, ఆ మేడం కూడా సహకరించింది మాకు. అప్పుడు దానికి సేవలాల్ విగ్రహం వాసు పవర్ తెచ్చి ఆడ పెట్టినాక మనం అందరం పోయి ఆడ చేస్తున్నాం, జెండాలు ఎగిపిస్తున్నాం, అని చేస్తున్నాం. మీరు ఉండి కూడా ఏం చేసిండ్రు? మీకు ఇంత పెద్ద స్థాయి ఇచ్చినాం మేము, మీరు ఆ స్థాయిని మీరు ఏం చేసిండ్రా? ఇప్పుడు మన జాతి గురించి ఏడైనా మన గుడి కట్టించిండ్రా? ఏడో తీసుకోపోయి ఆడ వేస్తే ఏం చేస్తాం? అంతరం గడ్డ మీద వేస్తే ఏం చేస్తాం? అంతరం గడ్డ మీద అనుకుందామా మనం అందరం? ఒక 100 గజాలు తీసుకొని రోడ్డు మీదకి ఆడ వేపియాలి, ఒక చిన్న విగ్రహం గుడి కట్టియాలి. ఏదో ట్రైబల్ గురించి చెప్పిండు కాబట్టి రాజన్న పేరునే మీరు రాజన్న ఎంట మొత్తం ట్రైబల్ జాతి కాదు, మేము అందరం బంజారాలో అందరం ఉన్నాము, మేము ఎంటకేం జరగము. ఆయన ఏం తిట్టలేడు ఎవరికి. ఆడ ప్రెస్ మీట్ లో రాజన్న మన గురించి మన జాతి గురించి ఏమన్నా చెప్పింటే మేము ఆడనే నిలబెడుతుంటిమి, ఆడనే మాట్లాడుతుంటిమి. కానీ రాజన్న ఏం ఎవరికి కింద చూపలేడు. ఏమంటే మనకు ఒక డిసిసి ప్రెసిడెంట్ గా ఉండి మన జాతికి ఏం చేయలేడు. కాబట్టి మీ కులముకి ఏమైనా చేయబోయని మీ దాని గురించి మాట్లాడని చెప్పిండు కాబట్టి అంతే. కానీ మీరు దానికి ఏదో మాట్లాడి ఇక్కడ నుంచి ఒక అక్కడ